కుష సినిమా కథ వివాదాలకు కారణమవుతోంది. ఈ కథ నాదంటే నాదంటూ దర్శకులు పూరి బాబీలో ఆరోపణలు చేసుకోవడంతో ఇప్పుడు ఈ మ్యాటర్ ఫిలిం నగర్ ని షేక్ చేస్తుంది. అంతేకాదు, చివరకు ఈ కాంట్రవర్సీ బాలయ్య చెంతకు చేరిందట. అసలు విషయం ఏంటంటే, ఇటీవలే విడుదలైన జైలవకుశ టీజర్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ టీజర్ ను చూసి షాక్ అయిన పూరి తన సన్నిహితుల దగ్గర ఆవేదన వెళ్లబోసుకున్నాడట. ఈ కథ తనదేనని కాపీ కొట్టారని గగ్గోలు పెడుతున్నాడట. నత్తి ఉన్న హీరో పాత్రతో ఓ కథ రెడీ చేసుకుని దాన్ని ఎన్టీఆర్ కి వినిపించాడట దర్శకుడు పూరి. కొద్ది నెలల క్రితం ఈ కథను చెప్పాడట. అయితే కొన్ని మార్పులు సూచించడంతో సినిమా ఆగిపోయిందని సన్నిహితులకు వివరించాడట. ఇప్పుడు టీజర్ లో ఆ నత్తి పాత్రతోనే జై క్యారెక్టర్ చూపించాడని సన్నిహితులకు అసలు విషయం చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు బాబీ కూడా తన స్టైల్లో స్పందించాడట. ఎవరూ చూపించని విధంగా యంగ్ టైగర్ ను చూపించాలన్న కసితో రాసుకున్న కథ ఇదని, నిజ నిజాలన్నీ త్వరలోనే బయటికొస్తాయని వార్తలు మోసుకొచ్చిన వాళ్లకు ఘాటుగానే సమాధానమిచ్చాడట. చివరకు ఈ పంచాయతీ బాలయ్య చెంతకు చేరిందట. ఎందుకంటే ఈ డిస్కషన్ అంతా పైసా వసూల్ షూటింగ్ సమయంలో జరగడంతో బాలయ్యకు విషయం తెలిసి సర్దుబాటు చేశాడని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.